సో అనిల్ రావుపూడి దొరికేస్తాడు అనుకున్నాను 9 సినిమాల నుంచి వస్తున్నాయండి ఈ ట్రోల్స్. ఇప్పుడు చిరంజీవి గారి మీద జరిగిన ట్రోల్నే మీరు ఆయనతోటి చెప్పించారు, వెంకటేష్ గారి స్టెప్ గురించి ఆయనతోటి చెప్పించారు సెటైర్. మీ మీద వస్తున్న మీమ్స్ మీరు ఫాలో అవుతున్నారా? అన్నీ చూస్తున్నాను. ఇటు దొరికేస్తాడు అనుకున్నాను సినిమా రిలీజ్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ చూసినా ఫుల్, ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడు ఇన్స్టాలో ఓపెన్ చేసినా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి. మన శంకర్ ప్రసాద్ గారికి సంబంధించిన రీల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో, అటు చిరంజీవి గారి మీద అవ్వచ్చు, అటు సినిమా గారి మీద అవ్వచ్చు, నా మీద అవ్వచ్చు, అసలు నా మీద అయితే బొచ్చుడు ఉన్నాయి. ఇదే దొరికేస్తాడు దొరకట్లేదు. చాలా మంది ఎదురు చూస్తున్నారు, మీరు దొరకట్లా. మ్యాజిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పండగకు వస్తాడు కోటేస్తున్నారు. అంటే నేను దానికి ఆన్సర్ నేను పండగ అనే దానికంటే కూడా సార్, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి, ఆడియన్స్ మధ్యలో ఉండేటువంటి, ఆడియన్స్ని ఆలోచింపజేసేటువంటి కంటెంట్లు ఏవో సినిమాల్లో ఉంటున్నాయండి. అదర్వైజ్ ఆడియన్స్ వచ్చి అంత సెలబ్రేట్ చేసుకొని ఇప్పుడు కూడా సంక్రాంతికి వస్తానికి ట్రాక్టర్లో వచ్చారు, ఇప్పుడు కూడా బళ్ళు కట్టుకుని నేను వాళ్ళు 3-4 గంటలు మీకు ఇస్తున్నారంటే అంటే లేకపోతే ఏదో ఫిలిం పండగకు వచ్చింది కాబట్టి చూస్తారనేది 100% నేను బిలీవ్ చేయను సార్. సంక్రాంతికి వస్తున్నా కూడా ఒక మాస్టర్కి సంబంధించిన సందేశం అవ్వచ్చు, F2లో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఒక కంటెంట్ అవ్వచ్చు, ఈ సినిమాలో డివోర్స్కి సంబంధించి అత్తాకోడలు మాట్లాడుకునే ఒక ప్రాస్పెక్ట్ చాలా కొత్తగా డీల్ చేసామండి. అంటే అత్తాకోడలు ఇలా కూడా మాట్లాడుకోవచ్చా, ఎంత కూల్గా మాట్లాడుకుంటారు, పిల్లలతో తండ్రి అనుబంధం కూడా బాగా చూపించారు. సో ఇలాంటివి ఏవో టేకింగ్ అవే ఎలిమెంట్స్ అంటాం కదా, ఇంటికి తీసుకెళ్లే ఎలిమెంట్స్, ఇవి అలాంటివి ఏవో గ్రౌండ్లో రూటెడ్గా వాళ్ళ ఎమోషన్స్కి దగ్గరగా ఉన్న కథ అవటంతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఎందుకు దొరకట్లేదంటే నేను వాళ్ళకి దగ్గరగా ఉన్నాను కాబట్టి దొరకట్లేదు, సింపుల్. అంటే ఇండస్ట్రీ పెద్దలకు కూడా మీ సక్సెస్ లాజిక్ అర్థం కావట్లా, అంటే మీటర్ దొరకట్లా. ఏంది అబ్బాయి ఇలా కొడుతున్నాడు, మనం అనుకున్నది వేరు. కొన్ని మీటర్లు ఉంటాయి కదా సినిమా హిట్ ఇండస్ట్రీ పెద్దలకి, ఎందుకు ఇండస్ట్రీ పెద్దలకు కూడా దొరకట్లేదు? దట్ ఆ పజిల్ అయితే ఉందనుకోవచ్చేమో అండి వాళ్ళకంటే. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క వే ఆఫ్ రైటింగ్ స్టైల్ ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్విక్షన్ ఉంటుంది. నేను వాళ్ళు తీసినట్టు నేను తీయలేను, నేను తీసినట్టు వాళ్ళు తీయకపోయి ఉండొచ్చు. సో ఒక కన్విక్షన్ స్టైల్ ఉంటుంది, ఆ కన్విక్షన్ స్టైల్ పట్టుకున్నాక ఆడియన్స్ ఆ డైరెక్టర్ సినిమాలని చూడటానికి, వాటిని బిలీవ్ చేసి వాడికి ఓపెనింగ్ తీసుకురావడానికి వెళ్తారు. అలా అప్పుడే వాళ్ళకి ఒక డైరెక్టర్కి ఒక మార్క్ ఏర్పడుతుంది. సో నా అదృష్టం ఏంటంటే గడిచిన 4-5 సినిమాల్లో నేను ఎంచుకున్న జోనర్స్ వల్ల, నేను తీసిన కంటెంట్స్ వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నా సినిమాలు బాగా దగ్గర అవుతూ వచ్చాయి. సో దాని రిజల్ట్స్ కూడా అందుకే అవి నార్మల్గా ఉండట్లేదు. మీరు అన్నట్టు ఊహకు అందకుండా అది కొద్దిగా షాకింగ్గా రెవెన్యూస్. సంక్రాంతికి వస్తున్న సినిమా 300 crore ప్లస్, ఇది ఈ వీకెండ్కే 300 crore ప్లస్ దాటేసేలా ఉంది సో ఫ్లో చూస్తే. సో ఇంత రెవెన్యూస్, ఎంత షాకింగ్ నెంబర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే దట్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్ అండ్ దట్ జోనర్. సో అండ్ మా టీము, నా రైటింగ్ టీము, మేము పెట్టిన ఎఫర్ట్స్, వాళ్ళకి దగ్గరగా ఉండే కంటెంట్ని నా స్టైల్లో నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఒక టైమింగ్ ఏదో దాన్ని ఫన్గా చెప్తూ, ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నారు, మహిళా సంఘాలతో సంబంధించిన సీక్వెన్స్ చిరంజీవి గారు అద్భుతంగా పండించారు. అది చాలా ఒక రకంగా మనం ఒక ఎడ్జెట్ వెళ్తే చాలా కాంట్రడిక్షన్ అవ్వాల్సిన మ్యాటర్ అది. దాంట్లో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని ఒక ఫన్నీగా చెప్పినప్పుడు ఆడియన్స్ కూడా దాన్ని లైట్గా తీసుకుంటారు. సో తప్పు చేస్తే మీరు పనిష్ చేయండి, కానీ మీరు తప్పించుకోవడానికి కేసులు పెట్టొద్దు ఒక మాట వాళ్ళకి కరెక్టే కదా అన్న. వదిలేయండి కానీ వదిలేయడానికి వదిలించుకోవడానికి వదిలించుకోవడానికి